ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. బైబిల్లో దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 16వ వచనం 20వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. ఈరోజు దేవుని ఆత్మ నీలో వచ్చి ఆయన నిన్ను బలపరిచే దేవుడైనా, నిన్ను స్థిరపరిచే దేవుడైనాడు. ఆయన నీలో నివసించే దేవుడైనాడు. నిన్ను ఎంతగా దేవుడు బలపరచాలనుకుంటున్నా అంటే, నిన్ను ఎంతగా దేవుడు ధైర్యపరచాలనుకుంటున్నా అంటే, భూమి మీద నిన్ను దేవుడు ఎంతగా బలపరిచి ఎంతగా నిన్ను స్థిరపరచాలనుకుంటున్నా అంటే, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తున్నాము. ఏమిటి అంటే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చెదగద్రొక్కించును. సమాధానకర్త నీలో నివసించి, ఆయన నీలోకి వచ్చి నీలో నివసించి నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సైతాను క్రియలు, వ్యతిరేకతలు, శోధనలు, బలహీనతలన్నీ ఇదిగో నీ కాళ్ళ కింద శీఘ్రంగా చిరుగదొక్కించే దేవుడు అయి ఉన్నాడని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎందును బట్టి భయపడుతున్నావు, ఏ విషయంలో భయపడుతున్నావు, నువ్వు ఏ సమస్యలో నుండి భయపడుతున్నావు, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని వైపు తిరిగి సమాధానకర్తను నువ్వు ఆహ్వానిస్తే, పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తే దేవుడు తన ఆత్మతో నిన్ను నింపుతాడు. మొదటగా నీలోని టెన్షన్, ఆందోళన, భయము, భీతి నీ నుండి వేరు చేసి నీకు సమాధానాన్ని ఇచ్చి, నెమ్మదినిచ్చి, నిన్ను భయపెడుతున్నటువంటి సైతాను క్రియలు, నిన్ను భయపెడుతున్నటువంటి రోగములు, నిన్ను భయపెడుతున్న సాతాను కృతంతములు, సాతాను దుష్టక్రియలన్నీ కూడా దేవుడు ఇదిగో తన ఆత్మ చేత నిన్ను నింపి సాతానును నీ కాళ్ళ కింద శీఘ్రంగా చిరగదొక్కించే దేవుడు అయినాడు. ఆమేన్. నిన్ను ఇంతగా బలపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నన్ను ఎవరు విడిపిస్తారు, ఎవరు తప్పిస్తారు, నన్ను ఎవరు బలపరుస్తారని నువ్వు అనుకుంటున్నావు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీలో ఉండి నీ ద్వారా నిన్ను సాతానును త్రొక్కించేవానిగా, బలవంతునిగా నిన్ను చెయ్యాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది కదా, లోకంలో ఉన్న వానికంటే నీలో ఉన్న దేవుడు బలవంతుడు, నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆయనకి నువ్వు అవకాశం ఇస్తే, నీ శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో నువ్వు దేవునికి అవకాశం ఇస్తే ఆయన నీలో లేచి నిలబడికి సిద్ధమున్నాడు. కీర్తన గ్రంథం మనం చూస్తున్నాము, ఆయన లేచును, శత్రువులు పారిపోవును. నీవు దేవునికి అవకాశం ఇచ్చేవాడిగా ఉండాలి. దేవుని నీ సమస్యలను పిలిచేవాడవై ఉండాలి. ఆయన లేచాడు అంటే నీ పరిస్థితులన్నీ చక్కపరచబడతాయి. నీ పరిస్థితులన్నీ తారుమారైపోయిన నీ పరిస్థితులన్నీ సరి చేయబడతాయి. యేసు ప్రభు తన శిష్యులు ఒక దోణిలో వెళ్ళుచుండగా, ఆ దోణి తుఫాను చేత, అలల చేత కొట్టబడినప్పుడు శిష్యులు, అయ్యో మేము చచ్చిపోతున్నాము, మేము నశించిపోతున్నామని యేసు ప్రభును లేపినప్పుడు యేసు ప్రభు లేచి గాలిని గద్దించగా అది నిమ్మలమాయను. సముద్రము నిమ్మలమాయను, గాలి నిమ్మలమాయను. నిజమే నా ప్రియ సహోదరి సహోదరులు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను ఎంతకాలం మీతో ఉంటాను అల్ప విశ్వాసులారా, మీరు ధైర్యం తెచ్చుకున్నాడు. అవును, శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో నువ్వు జయించాలనేది దేవుని ఉద్దేశం. నీ మీదకి వచ్చే కష్టము, బాధ, శ్రమ, శోధన, ఇగో దుష్టక్రియలన్నీ నిన్ను బలపరచడానికి నీ ఎదురుకు వస్తున్నాయి. అయితే నువ్వు దేవుని బలం పొందుకొని, దేవుని శక్తి పొందుకుంటే, ఇదిగో నిన్ను బాధపరిచేవి, నిన్ను భయపెట్టేటువంటి ప్రతి దుష్టక్రియలు, ప్రతి శోధనలు, ప్రతి శ్రమలు అన్నిటిని దేవుడు నీలోని నీ కాళ్ళ కింద శీఘ్రంగా చిరుదొక్కించే దేవుడు అయినాడు. మరి నువ్వు దేవునికి అవకాశం ఇచ్చి చూడు, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడు. ఇదిగో మనుషులు వస్తారు, నిన్ను లేవనెత్తుతారు, నిన్ను బలపరుస్తారు, నిన్ను ఆదరిస్తారని నువ్వు అనుకుంటున్నావు. మనుషులు అన్నీ ఉన్నప్పుడు వస్తారు, ఏమీ లేనప్పుడు ఎవరూ రారు. నీ అన్నవారు ఎవరూ నీతో నిలబడరు. అయితే ఏమీ లేని సమయంలో, ఎవరూ లేని సమయంలో, సమస్తాన్ని కోల్పోయిన సమయంలో యేసు ప్రభు నీ పక్షముగా నిలబడుతున్నాడు. నిన్ను బలపరచనీకి, నిన్ను శక్తితో నింపనీకి, నిన్ను ధైర్యపరచి మిమ్మల్ని లేవనెత్తనీకి ఆయన ఆత్మ మీ లేక వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదురు. శిష్యులు భయాందోళనతో
భయపడుతూ ఒక మేడ గదిలో కనిపెట్టి భయముతో ఉన్నప్పుడు దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి పొంది ఉన్నారు. జనులందరి ముందర ధైర్యంగా నిలబడి దేవుని సువార్తను ప్రకటించాడు. భయం అనే ఆత్మను వాళ్ళ కాళ్ళ కింద చిదుగు దొక్కించున్నాడు దేవుడు. ఈరోజు సాతాను ఆయుధం ఏంటో తెలుసా? భయము. భయము ద్వారా ఈరోజు చాలా మంది చేయరాని తప్పులు, చేయరాని పాపాలు, చేయరాని బలహీనతలో, ఎందుకంటే భయముతో తెలియకుండానే వారు పడిపోవడము, వారు చెడిపోవడము, ఒక తప్పు మీద ఒక తప్పు, ఆ తప్పు ఏడ బయటపడుతుందనే భయముతో మరొక తప్పు, ఆ తప్పు ఎక్కడ తెలిసిపోతుందని మరొక తప్పుతో తప్పు మీద తప్పు చేస్తూ, పాపం మీద పాపం చేస్తూ ఈరోజు భయం అనేది మనుషులను ఏలుబడి చేస్తుంది. దేవుడు అంటున్నాడు, నువ్వు నా వైపు తిరిగితే నేను నీ వైపు తిరుగుతాను, నిన్ను ధైర్యపరచదను, నిన్ను బలపరచదను, నిన్ను శక్తితో నింపేదను. పరిశుద్ధాత్మ దేవుడు సాతానును మీ పాదాల కింద చొక్కించడానికి సిద్ధం ఉన్నాడు. ఎందుకంటే సంఘం ఎదుట పాతాళ ద్వారములు నిలబడలేవు. దేవుని శక్తి, దేవుని బలము, దేవుని కృప సంఘం మీద ఈరోజు నువ్వు దేవుని సంఘమైనవు. భయపడవద్దు, దిగులు పడవద్దు, చెడియవద్దు. దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను బలపరిచే దేవుడు, నీకు శక్తినిచ్చే దేవుడు. ఇదిగో నీకు ఎదురయ్యే ప్రతి శత్రుక్రియలు, ప్రతి శోధనలు, వేదనలు మీ పాదాలకి దేవుడు చిరుగొక్కించడానికి సంసిద్ధుడైనాడు. అయితే నీ విలువ ఏంటో నువ్వు తెలుసుకో, నీ బలం ఏంటో నువ్వు తెలుసుకో, నీ బలం ఎక్కడుందో నువ్వు తెలుసుకో. నీ బలము దేవుడై ఉండాలి. దావీదు అంటాడు, నా బలమా, నా శక్తి, నా శృంగము, నా కోట, నా కొండ నీవే. దావీదు దేవుని బలము చేసుకున్నాడు. దేవుని బలము చేసుకున్నవాడు స్థిరంగా నిలబడి ఉంటాడు. తన బలం మీద ఆధారపడినటువంటి సంసోను ఒకానొక రోజు పాపం అనే ముసుగులో తన బలం మీద ఆధారపడినటువంటి సంసోను పాపములో పడిపోయి తను పతనమైనట్టుగా మనం బైబిల్లో చూస్తాం. నీ బలం ఈరోజు ఎక్కడ ఉంది? నీ ధనమే నీ బలమా? నీ జ్ఞానమే నీ బలమా? నీ అందమే నీ బలమా? అయితే నువ్వు మోసపోతున్నావు. నీ పేరు ప్రఖ్యాతే బలమా? మోసపోతున్నావు. జనాలను చూసి నువ్వు గర్విస్తున్నావా? ఇదే నా బలము, నా బంధువు బలగం అనుకుంటున్నావా? మోసపోతున్నావు. నీ బలము దేవుడై ఉండాలి, నీ బలము దేవుని కృప ఉండాలి, నీ బలము దేవుని ఆత్మ ఉండాలి. అప్పుడు నీవు దావీదులాగా గొలియాతును జయించగలుగుతావు. గొలియాతును కాళ్ళ కింద తన తలను నరికినట్టుగా సాతాను క్రియలను మీ కాళ్ళ కింద చిదలు దొరికించని దేవుని ఆత్మ, దావీదు మీదకి వచ్చిన దేవుని ఆత్మ నీ మీదకి వచ్చి నిన్ను బలపరిచికి దేవుడు సంసిద్ధున్నాడు. ఈరోజు ఈ మాటలు నీ జీవితంలో బలం తెచ్చుకో. ప్రభు అద్భుతం చేయన్నాడు నీ ద్వారా. ఆమేన్.